హాయ్ అండి, ఈరోజు నేను ఇన్స్టెంట్ అల్లం చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికి కావాల్సింది అల్లం, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, చింతపండు, అలానే బెల్లం అండి. దీంట్లోకి తగినంత సాల్ట్. ఇక నేను అల్లం వచ్చేసి 1 ఇంచ్ అంత అల్లం తీసుకుంటున్నానండి. దాన్ని సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. దానిలోకి నేను ఒక 7 నుంచి 8 పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను. 1 స్పూన్ జీలకర్ర, అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని వేసేసుకోవాలి. అలానే తగినంత సాల్ట్. బెల్లం అనేది మనం అల్లం ఘాటు తగ్గట్టు బెల్లం పట్టిద్దండి. సో నేను ఫస్ట్ ఇక్కడ 2 స్పూన్ల బెల్లం వేసేసి ఫస్ట్ మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత టేస్ట్ చూసి ఒకవేళ ఇంకా అల్లం ఘాటు కనుక ఎక్కువగా ఉంటే ఇంకొంచెం యాడ్ చేస్తానండి. ఫస్ట్ ఒకసారి నేను గ్రైండ్ చేసిన తర్వాత టేస్ట్ చూసినప్పుడు నాకు ఇంకా అల్లం ఘాటు ఎక్కువగా ఉంది. సో నేను ఇంకొంచెం బెల్లం యాడ్ చేసేసానండి. ఈ విధంగా ఫైనల్గా అల్లం చట్నీ రెడీ అండి. నాకు అల్లం ఘాటు కానీ స్వీట్ కానీ కరెక్ట్గా